వస్తే జానకి, నువ్వు చిన్నప్పుడు పాఠాల్లో తప్పేదానివి, పరీక్షల్లో తప్పేదానివి. ఆ అలవాటు ఇప్పుడు ఉన్నట్టుంది. అందుకే ఆయన ఎవరో చెప్పడంలో దారుణంగా తప్పావు. ఈయన మావారు. లత భర్త దుబాయ్ లో ఉంటున్నారు. ఒంటరిగా ఉండడం ఎందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ఉంటుంది. శాంతి, నాకు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉంది. వస్తానండి. పాపం మా ఆయన నువ్వన్న మాటలకి సిగ్గుపడి పారిపోయారు జానకి. సరే కూర్చో. కలవ కలిసిన వాళ్ళం. ఇప్పుడు కలిసి కాఫీ టిఫిన్ చేసి ఏర్పాటు చేసేస్తాను. జానకి, నువ్వు అడగబోయేదేమిటో నాకు తెలుసు. నిజంగా నాకేం అర్థం కావడం లేదే. నీకే కదే, నా జీవితం నాకే అర్థం కాని సమస్యలా తయారైంది. లత. అవును జానకి, రామకృష్ణ నాకు పరిచయమైనప్పుడు అతనికి పెళ్ళైందని గాని, అతను శాంతి భర్త అని గాని నాకు తెలియదు. శారీరకంగా మేము కలిసినప్పుడు కూడా అతని పెళ్లి గాని మనిషి గాని నమ్మాను. నేను తల్లిని కాబోతున్నానని తెలిసిన సమయానికి అతనికి పెళ్ళైందని తెలిసింది. దారి తెలియని నేను ప్రాణం తీసుకోవాలనుకున్న సమయంలో శాంతి నన్ను రక్షించి ఇంటికి తీసుకొచ్చింది. అప్పుడే అతను శాంతి భర్త అని నాకు అర్థమైంది. అంటే మీ ఇద్దరి సంబంధం శాంతికి తెలీదా? దాన్ని కాపురాన్ని కూల్చేసే ఆ నిజం తెలియడం కంటే ఒక రహస్యంగా మిగిలిపోవడమే మంచిదనుకున్నాను. కానీ ఎప్పుడైనా ఈ రహస్యం బయటపడితే? అలాంటి పరిస్థితి ఇప్పట్లో రాకూడదని కోరుకుంటున్నాను. వచ్చే సమయానికి నేను ఇక్కడ ఉండకూడదని ఆశపడుతున్నాను. జానకి, చేస్తున్నది తప్పు ఒప్పో ఆలోచించే శక్తి నాకు లేదు. కానీ ఇది తప్పనిసరిగా రహస్యంగా ఉంచాలి. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ శాంతికి నిజం చెప్పనని మాటివ్వు. లత, నీ పరిస్థితి వింటే చాలేస్తోంది. నిజం తెలియకుండా నేను అభిమానించే శాంతిని చూస్తుంటే బాధేస్తోంది. మీ ఇద్దరికి ఏం సహాయం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నువ్వు కోరినట్టే ఈ విషయాన్ని నేను రహస్యంగా ఉంచుతాను. లత, జానకి, టిఫిన్ రెడీ.